యేసుక్రీస్తు నామములో మీ అందరికి కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నానండి. ఒక మంచి మాట, బంగారు లాంటి మాట, వజ్రం లాంటి మాట నేను బైబిల్ నుంచి ఒక మంచి మాట తీసుకున్నాను ఈరోజు. ఏమిటా ఆ మాట అంటే, దేవుని ప్రేమ ఎటువంటిదో నేను రుచి చూశాను. మీరు కూడా రుచి చూడాలనే ఉద్దేశంతో ఒక చక్కటి మాట నేను మీకు అందించాలని ఆశ కలిగి ఉన్నాను ప్రియమైన వాళ్ళారా. ఏమిటి ఆ మాట అంటే, దేవుని యొక్క ప్రేమ ఎటువంటిదో మీకు మరి తెలియజెప్పాలని ఆశ కలిగి ఉన్నాను ప్రియమైన వాళ్ళారా. కాబట్టి బైబిల్‌లో నుంచి నేను ఒక సందర్భాన్ని ఈరోజు నేను మీకు తెలియపరుస్తాను. ఒకసారి వ్యభిచారం చేస్తున్నటువంటి ఒక స్త్రీ ఆ! స్త్రీ ఏమో యేసుప్రభు దగ్గరికి వచ్చిందండి. ఆమె వ్యభిచారం చేసింది. వెనకాల ప్రజలందరూ కూడా వెనకాల వెంటబడ్డారు. ఈమె తప్పు చేస్తుంది, తప్పు చేస్తుందని చెప్పి వెంటబడ్డారు. వెంటబెట్టినప్పుడు ఆ స్త్రీ ఏమైందంటే యేసుప్రభు దగ్గరకొచ్చింది. ఆ ప్రజలు, ఆ యొక్క ఆ స్త్రీ కూడా యేసుప్రభు దగ్గరకొచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏంటంటే యేసుప్రభుని నిందించాలి, యేసుప్రభుని హేళన చేయాలి, యేసుప్రభుని ఇరికించాలి అని ఆనాడు హేళన చేశారు యేసుప్రభుని. ఈనాడు కూడా హేళన చేసి ఏదో మరి ఆయన ఏదో తప్పు చేశాడు, మరి తప్పులో ఉంచాలి అనే ఉద్దేశంతో ఆ రోజు అలాగా ఉంది, ఈ రోజు పరిస్థితి అలాగా ఉంది. అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏం చేశారంటే, యేసు ప్రభువా, మరి నువ్వు యేసు ప్రభు కదా, మరి ఈమె తప్పు చేసింది, వ్యభిచారం చేస్తుండగా మేము చూసాము, మరి దీనికి పరిష్కార మార్గం ఏంటి అని ఆ ప్రజలు యేసుప్రభుని అడిగారటండి. అడిగితే యేసుప్రభు వారు ఏమన్నారంటే, ఎందుకు ఏంటంటే యేసుప్రభుని నిందించాలి. ఎందుకంటే ఆనాటి కాలంలో ఒక ఆజ్ఞ ఉంది. ఏం ఆజ్ఞ అంటే, వ్యభిచారం చేస్తున్నటువంటి స్త్రీని రాళ్ళతో కొట్టి చంపాల. అది ఆజ్ఞ. అది ఆజ్ఞ. ఆ ఆజ్ఞలో ఏంటంటే ఈయన ఏం చెప్తాడు ఈయన అని యేసు ప్రభుని మరి వాళ్ళు ఏంటంటే ఏదో ఇరికించాలి అనే ఉద్దేశంతో అక్కడ తీసుకొచ్చినప్పుడు ఆ అప్పుడు వీళ్ళు ఏమంటారంటే, ఇగో యేసు ప్రభు, ఈమె వ్యభిచారం చేస్తుండగా ఈమె దొరికింది, మరి ఏం చేయమంటావు అన్నప్పుడు అయితే మీలో ఎవరైనా పాపం చేయకపోతే రాడుతో కొట్టి మరి కొట్టండి అని చెప్పని యేసు ప్రభు చెప్పి వాళ్ళకి చెప్పి నేల మీద వంగి ఏమో రాయిచున్నాడట ప్రియమైన వాళ్ళరా. ఎప్పుడైతే నేల మీద వంగి యేసుప్రభు వారు ఏమో అది ఏ రాస్తున్నాడో ఎవరో తెలియదు. అప్పుడు అక్కడున్న ప్రజలు ఏం చేశారంటే, అమ్మో మా పాపాలు రాస్తున్నాడేమో అని ఒక రకం భయం పుట్టి అందరూ వెళ్ళిపోయారు ప్రియమైన వాళ్ళరా. అందరూ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే అప్పుడు యేసుప్రభు ఎప్పుడైతే నేల మీద వంగి పైకి లేచాడో అప్పుడు ప్రజలు ఎవ్వరు లేరు. అంటే అందరూ పాపమే చేసిన వారే. ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా పాపం లేకుండా ఎవరు లేరు. ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా పాపం చేసిన వారే. కాబట్టి యేసుప్రభు అటు స్త్రీని అడుగుతున్నాడు, ఏరమ్మా నిన్ను రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నవారు ఏదో ప్రజలు ఏంటంటే ఏ ఒక్కరు కూడా లేరు. అయితే యేసుప్రభు అన్నారు, అమ్మా ఇక నువ్వు పాపం చేయకమ్మా అని ఒక వ్యభిచారం చేస్తున్నటువంటి ఒక స్త్రీని అమ్మా అని సంబోధించేది ఎంత ప్రేమ అండి. ఒక వ్యభిచారం చేస్తున్న స్త్రీని ఎవరైనా అమ్మ అంటారా? ఎవరు అమ్మ ఏమంటారు? ఏమి ఓసే అలాగా ఇలాగా అంటది ఈ లోకం. కానీ మన దేవుడైతే అమ్మ ఇటువంటి పొరపాట్లు, ఇటువంటి పాపము చేయకమ్మని ఆమెను క్షమించాడండి. అంత వ్యభిచారం చేస్తున్నటువంటి పట్టపగలు దొరికిపోయినటువంటి ఆ వ్యభిచారం చేసినటువంటి ఆమెను శిక్షించాలని లోకం అన్నది. కానీ మన దేవుడైతే క్షమించాడండి. ఎందుకంటే ప్రతి మనిషి కూడా బలహీనుడే. ఏ పాపము మరి మరి ప్రతి వ్యక్తి కూడా పాపంతో కలిగిన వాడే. కాబట్టి ఆ యేసుప్రభు వారికి తెలుసు కాబట్టి, అమ్మా నేను పాపం చేయకు తల్లి అని బంగారు మాట చెప్పాడండి యేసయ్య. అంత బంగారు మాటలు బైబిల్‌లో ఉంటే మత పుస్తకం అని ఎలాగంటారండి? ఎలా సంబోధిస్తారండి మత పుస్తకం అని? కాబట్టి మత పుస్తకం కాదండి ఇది. మన భవిష్యత్తును తీర్చిదిద్దే మహా ప్రేమ పుస్తకము. దేవుడు రాసినటువంటి మహా గ్రంథము. దేవుని ప్రేమ ఇటువంటిది. దేవుని కృప, దేవుని ఆశీర్వాదము మీ అందరిపై ఉండును గాక. ఆమేన్.